నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక, కోర్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాక చాలా చోట్ల నుంచి చాలా వర్గపోర్లు, అంటే కోర్స్ ప్రతి గవర్నమెంట్కి కూడా చాలా వరకు తలనొప్పులు ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే 3 పార్టీలు కాబట్టి, ముఖ్యంగా ఏపీకి సంబంధించి, ఏపీలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా టీడీపీ కాపులు అండ్ జనసేన కాపులు, టీడీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు అన్నట్టుగా తయారైందనేది ఒక వార్త వినబడుతూ వస్తుంది. ఏం జరుగుతోంది? నిజంగా ఈ స్థాయిలో ఒకే కులంలో వర్గపోరుందా? ఇప్పుడు ఏదో ఉంటుందా, వెనకడికి ఆయన ఉంటే తెల్ల చీర ఎందుకన్నా సామెత ఉంటుంది. అలాగా వాళ్ళలో కనుక నిజంగా యూనిటీ ఉంటే ఈరోజు ఈ పవన్ కళ్యాణ్కి ఈ తెప్పలు దేహి దాసోహం అనుకునే ఈ దరిద్రం ఉండకపోయింది. 15 ఏళ్ల పాటు కలిసి ఉండడాలు, వీటిలన్నిటితోనే అసలు వాళ్ళు మామూలుగా కలవక ప్రేమాలకు తెగించి ఈసారి యునైట్ అయ్యి కాపాడుకుందాం అని దగ్గర 15 ఏళ్ళు ఇక్కడ నేనే జహాపనాల దగ్గర ఆబ్వియస్లీ వాళ్ళకి ఫ్రిక్షన్ ఉంది. రెండోది, ఎప్పటి నుంచో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక వంగవీటి మోహన్ రంగ గారు అనే గొప్ప వ్యక్తి ఎప్పుడైతే ఆ సామాజిక వర్గం కోల్పోయిందో, ఆ తదనంతర పరిణామాల్లో ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం వాళ్ళు చాలా అన్వేషణలో ఉన్నారు. ఆ అన్వేషణలో ఒక ముద్రగడ పద్మనాభం కానీ, లేదంటే ఈ హరిరామ జోగ గారు, హరిరామ జోగ గారికి పాపం వయసు అయిపోయింది, ముద్రగడ పద్మనాభంకి స్థిరం లేదు. ఈ రెండిట్లో వాళ్ళు ఏ పర్పస్ అయితే అనుకున్నారో వాళ్ళు ఎప్పుడైతే పొలిటికల్గా అలైన్ అయిపోతున్నారు, ప్రధానికి వంగవీటి మోహన్ రంగ గారి అబ్బాయి ఉన్నారు, రాధా కూడా, అతను కూడా నాకు తెలిసి ఒక 39 సంఘాలు ఎంతో ఆయన కింద ఉంటాయి. ఆయన ఒకసారి పొలిటికల్గా ఏ పార్టీ అన్నారు అనుకోండి, అందులో 16 సంఘాలే ఆయనకి సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఇది వాస్తవం. సో అందుకని ఆయన పాపం చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే కన్న తల్లి లాంటి కులాన్ని ఒక దశలో వినబడింది కూడా, రాజకీయాలను తప్పుకుంటున్నానని. రీసెంట్ అదన్నీ ఫీలర్లు, పనికి మనలో తపేలా బ్యాచ్ ఉంటుంది చుట్టూ, అనవసరంగా ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే ఎలాగ, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భరించడమే ఎక్కువ అనుకుంటాడు ఆయన. ఈయన కూడా ఒక కత్తిలో ఒక ఊరలో 2 కత్తులు ఏమో కదా, అది ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారి విషయం ఇద్దరికీ తెలియదు. మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఆ ఫ్రిక్షన్ ఎప్పుడైతే సామాజిక వర్గాల పరంగా, కాపు సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం రెండు ఒకే తాటి మీద ర్యాలీ అవ్వడం అనేది రేరెస్ట్ ఫెనామినా విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2024 ఎలక్షన్. ఇప్పుడు దాంట్లో మీరు ఎప్పుడైతే పిఠాపురం లాంటి నియోజకవర్గంలో ఓన్ పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుందో, వర్మ లాంటి వ్యక్తికి ఒక అప్పర్ కాస్ట్గా అతనికి ఐడెంటిటీ క్రైసిస్ వస్తున్నాయి, ఇవన్నీ డెఫినెట్గా ఫ్రిక్షన్కి లీడ్ అవుతాయి. ఇప్పుడు ఎంత కాదన్నా ప్రతి పార్టీకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆ సామాజిక వర్గాలు ఉంటాయి, అలానే అక్కడ వాళ్ళ నాయకుడికి జరిగిన అవమానం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఆ నాయకుడి యొక్క ఔన్నత్యం మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసి మాడుతుంటారు. ఈ రెండు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వవు. అవుతాయనుకొని ఈసారి ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఆ రోజుకి మమ అనిపించుకున్నారు. చూడండి, ప్రాణాలకు తెగించి పళ్ళు బిగిస్తారు, ఒక్కోసారి ఒగ్గబెట్టి ఇలాగా ఆ రోజు ఒక్కరోజు చేయి అనుకునే వేసేసి పోయారు. తర్వాత ఈ చీచీలు కంటిన్యూ అవుతుంటే ఎవరు మనోభావాలు ఉంటాయి కదా. ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇంకా ఏంటి సార్, బీసీ సామాజిక వర్గాల్లో కూడా చాలా ఫ్రిక్షన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సామాజిక వర్గంలో సీనియర్స్ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న సీనియర్స్ ఉంటారు, కాపు నేతలు, అండ్ ఇందులో రీసెంట్గా తయారైన కొంతమంది నేతలు ఉంటారు. వాళ్ళకి పెద్ద ఏదో సీనియారిటీ జూనియారిటీ కన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గ పరంగా ఐడెంటిటీ అనే దగ్గర మాకు తెలిసి మా సత్యనారాయణ గారు ఒకరికే వచ్చింది, బొలిశెట్టి సత్యనారాయణ. ఆయన లాంటి వ్యక్తులు అక్కడ నిజంగా చెప్పాలంటే సగానికి పైగా తెలుగుదేశం నుంచి పారాచూట్లు వేసి వీళ్ళు నెత్తిమే పెట్టి వాళ్ళని గెలిపించుకుని వాళ్ళు మేము ఒకటి అంటే కొంత ఒరిజినల్గా వాళ్ళు చాలా రోజులు బట్టి పడుతున్న కష్టం ఉంటుంది కదా. వాళ్ళకి అందులో ఐడెంటిటీ క్రైసిస్ అనేది పొలిటికల్ లీడర్స్కి చాలా ఇంపార్టెంట్. పదవి ఏంటి అన్న దాని మీద ఎక్కువ ఉంటారు. అంటే ఇది ఏమైనా స్పెషల్ తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉందా పవన్? ఇవాళ ఏముండదు సార్. ఆయన ఎంతసేపు నేను చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి ఇద్దరు చప్పట్లు కొట్టుకు తిరుగుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అలజడి అల్లకల్లలో చాలా ఎక్కువ ఉంది. దట్స్ వాట్. అదే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది బడబాగ్న అవుతుంది. బాబు గారు చాణక్యం పనిచేయదు అప్పుడు చాణక్యం తోక. అది ఆ రోజు చెప్పాను కదా, అసలు గెలడమే మెరాకలేదు. వాళ్ళందరూ పాపం అలా కన్విన్స్ అయ్యి కన్సోల్ అయ్యి ఉగ్గబట్టేశారంటారు. ఉగ్గబట్టేశారు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి దాన్ని. ఆ 2 సామాజిక వర్గాల్లో ర్యాలీ ఇవ్వడం రేరెస్ట్ ఫినామినా. బాబు గారి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా చూస్తే కనుక ఖచ్చితంగా సీనియర్స్కి ఏమైనా న్యాయం చేసే ఛాన్స్ ఉందా సార్? ఆయన అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎవరికి మాట్లాడిన సీను అయ్యో ఇదే సిచ్యువేషన్ అనుకోవడం అది జరగని పని. మరి రేపని రోజు ఎలాగా మళ్ళీ రేపు సంగతి రేపే ఆలోచిస్తారు. ఇవాళ రేపు ఈ బడబాగ్ని రగులుతూనే ఉంటుంది. అది ఊరు అది దాన్ని ఏమంటారు, దావానలో రావణ కష్ట అయ్యే ఛాన్స్ ఉన్నాయి, పెరుగుతున్నాయి. ఈవెన్ బీసీ సామాజిక వర్గంలో కూడా అక్కడ చాలా పెద్ద ఫ్రిక్షన్ ఉంది. అంటే చాలా మంది మిత్రులు కార్పొరేషన్లకు సంబంధించి పదవుల పంపకం కానీ చాలా ఇష్యూస్ అన్నిట్లో, జస్ట్ డీసీసీబీ చైర్మన్ ఇష్యూ పెద్ద నడుస్తుంది ఇప్పుడు అక్కడ, ఇప్పటికీ నడుస్తుంది.
జస్ట్ ఒక 2 daysలో ఐ థింక్ ఎలక్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అంత ఈజీ కూడా కాదు. వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి వాళ్ళు. దృష్టి పెట్టలేని సిచ్యువేషన్ డ్రైవ్ చేసేసారు. ఓకే, వీళ్ళు చేతిలో లేదు సార్, అది చేతిలో తెచ్చుకున్నారు ఒక్కసారి కష్టపడి. ఓకే, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాజిక వర్గాల పరంగా ఆ రోజు ఈసారి నేను ఇంకా ఉనికే కోల్పోతుంది కదా. అవును, ఇఫ్ దే వుడ్ హావ్ లాస్ట్ దిస్ బ్యాటిల్ జనసేన అసలు కనుమరుగయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, లేదా ఏదో పార్టీలో విలీనం. మరి పవన్ వైపు నుంచి కొంచెం ఆలోచన ఉండాలి కదా. ప్లీజ్ ఆయన ఆలోచిస్తాడు అనుకుని ఒక పెద్ద ప్రశ్నకే సంధించకండి. అంతేనా? ఈ రోజు ఇసుక తట్టిస్తే ఎత్తుకుని వెళ్ళిపోతాడు, రేపు పేడ తట్టిస్తే ఎత్తుకు వెళ్ళిపోతాడు అతను. అంత రాజకీయ విధానంలో అంత పరిపక్వత, సైద్ధాంతికంగా 10 years అయినా కూడా రాలేదంటారా? ఇంకా రాదు సార్, అది పుట్టుకతోనే రావాలి ఏదైనా సరే. పొలిటికల్ ఏరాలో ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలు వేరే కాళ్ళ దగ్గర పెట్టడం అనేది రేరెస్ట్. ఓకే సార్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.